ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగుల క్రమబద్దీకరణ నిరసన ర్యాలీ. దీక్షకు సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆ మాటకు కట్టుబడి సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. సీఎం గారు స్పందించాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇదే ఒరవడిలో భాగంగా ఇదే క్రమంలో భాగంగా ఇవాళ కుమ్రంభి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నాకు దిగినారు. చాలా బాధాకరమైన విషయం. దాదాపు 15-16 సంవత్సరాల నుంచి వీరు సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా పనిచేస్తూ ఉంటే వారిని రెగ్యులరైజ్ చేయకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమం గత ప్రభుత్వం కూడా చేసింది, ఇప్పటి ప్రభుత్వం కూడా చేస్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు పాదయాత్ర చేసినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రత్యేకించి సమగ్ర శిక్ష ఉద్యోగులను అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం, వారికి పూర్తి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని ఈ సందర్భంగా వారికి గుర్తు చేయదలుచుకున్నాం. రాబోయే రోజుల్లో వీరు చేపట్టే ఉద్యమ పంతాకు మేము తప్పకుండా మద్దతు తెలుపుతాం.